నమస్తే ఏఎన్ఆర్ భక్తి ఛానల్కు మీకు స్వాగతం. నేను మీ శ్రవంతి. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. సార్ని అడిగి మనం వారఫలాల గురించి, ఆగస్ట్ మంత్లో జరిగే వారఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ శ్రవంతి. సార్, ఆగస్ట్ మంత్ తొలి వారంలో మేషం నుంచి మీనం వరకు వారఫలాలు చెప్తారా సార్? చెప్తా. మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మీనంలో రాహువు, కుంభంలో శని వక్రించి, తర్వాత కుజ గురులు వృషభ రాశిలో, కర్కాటకంలో రవి శుక్రులు, బుధుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. అంటే జీతభత్యాలు పెరుగుతాయి. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బకాయిలు, టీఏలు, డిఏలు, ఆరియర్స్లు, బోనస్లు, ఇంక్రిమెంట్స్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళు ఇచ్చివేయడం జరుగుతుంది. అలాగే పెన్షనర్స్ ఉంటారు, గవర్నమెంట్ పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు వాళ్ళు పాపం వీళ్ళ కష్టజీవులు కాబట్టి వీళ్ళని యాజమాన్యాలు గుర్తిస్తాయి, వీళ్ళ జీతభత్యాలు పెరుగుతాయి, వీళ్ళ చేసినటువంటి కృషికి తగిన గుర్తింపు సమాజంలో కనబడుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్ మైండ్తో వాళ్ళు చదవడము, మరియు ఈ యొక్క విద్యలో వాళ్ళకి రాణింపు, ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. అకాడమిక్ పరీక్షల్లోనే కాకుండా గవర్నమెంట్ పరీక్షల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాలలో చదవాలనుకునేటటువంటి, మాస్టర్స్ చేయాలనుకునేటటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా తాము కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి, తర్వాత కోరుకున్నటువంటి కోర్సులు కూడా వాళ్ళకి రావడానికి, విశ్వవిద్యాలయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తుల్లో చాలామందికి ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటి కళ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా వేసాల స్టేజ్ దగ్గర నుంచి మరి అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రైతుల విషయం దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి బాగుండదు. రైతులకి యావరేజ్గా వీళ్ళు పంటలు అనేటటువంటివి జాగ్రత్తగా చూసుకోవాలా. మరి ఎవరైతే కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అనేటువంటి కమర్షియల్ క్రాప్స్, చెరుకు ఇలాంటి వాటిని పెంచుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి కమిషన్ ఏజెంట్స్కి, వాళ్ళకి డైరెక్ట్ కస్టమర్కి రీచ్ కాకపోవడం వల్ల తక్కువ లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కోళ్ల ఫారాలు, తర్వాత అగ్రి ప్రొడక్ట్స్, చేపల, రొయ్యల చెరువుల వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ ఉండవు. మరి సేల్స్ అయినా సర్వీస్ అయినా ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా పెద్ద లాభాలు రావు. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేషరాశి వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యూనిట్ అంతా కూడా వాళ్ళు చక్కటి కీర్తి ప్రతిష్టలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కటి ధనం కూడా సంపాదించడం ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళకి సొంత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు సొంత ఇళ్ళు కొనుక్కుంటారు. అలాగే స్థలాలు కొనుక్కుంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మిద్దెళ్లలోకి, పెద్దళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనము అన్ని రంగాలలో ఉన్నటువంటి మేషరాశి వారందరికీ కూడా ఇది బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు. ఇంకా బాగుండడానికి తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి సార్? మేషరాశి వారికి ఈ వారంకి ఇంకా బాగుండాలి అని అంటే కనుక రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయాలి పేద బ్రాహ్మణుడికి. అదేవిధంగా సున్నండ్లు తయారు చేసి చక్కగా పేదవాళ్ళకి దానం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవాలి. దుర్గాదేవికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు ఓం దుర్గాయై నమః అనే మహామంత్రంతో కుంకుమార్చన చేసుకుంటే అత్యద్భుతంగా ఈ వారం వీళ్ళకు ఉంటుంది.